విజయసాయి రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అయిన వీడియో వైరల్ అవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మొన్న విజయసాయి రెడ్డి గారు టీడీపీకి అమ్ముడు పోయారు, లోపడ్డారు అని చెప్పేసి కూడా అంటున్నమాట మీరేమన్నారు? విజయసాయి రెడ్డి బాడు, ఇంకొక అమ్మడు రాంబాబు బాడు, రోజా బారు, ఎవ్వరు పాతోళ్ళు గట్టిగా ఇటుక వస్తారు రేపు పొద్దుగాలని. ఏంటంటే వీళ్ళకి కాకపోతే లొంగ తీసుకొని వాళ్ళని ఏంటంటే అరెస్ట్ చేస్తామని బెదిరించి అక్కడ లాక్కుంటే పార్టీ విఫలమైపోద్దని వాళ్ళు చేసిన పన్నాకం. కానీ పార్టీని ఎప్పుడు వీళ్ళు కింద పత్తే వాళ్ళు కాదు, ఈ పోయిన వాళ్ళు ఏది మామూలుగా చాలా పోయిన చూడు ఒక 5-6 పోయినలే పోయినా కూడా దాని గురించి కాదు, వీళ్ళు బెదిరించి తీసుకుపోయినారు. కానీ దానివల్ల పార్టీకి ఒరిగేది ఏం లేదు, నష్టపోయేది ఏం లేదు. అది పథకాలు ఉండగానే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు, కేంద్రంలో సీట్ ఇచ్చి కూర్చోబెడితే నా సన్నిహితులు ఎలా చేస్తున్నా అని చెప్పి చిన్న విషయం చెబుతాను, ఏమొద్దు. అసలు వీళ్ళందరినీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు మరి సనాతన ధర్మం పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ నిడిపోయిండు. అయ్యా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ లోపల పెట్టడం ఇబ్బందికరం అవుతుంది. రేపు పొద్దుగాల మనం పోయి ఓట్లు అడగాలంటే మనకు ముఖం ఎలా చెల్లుతుంది అని సనాతన ధర్మం చెప్పిన పవన్ కళ్యాణ్ నిడిపోయిండు. మరి అబ్బా కొడుకు చెప్పొచ్చుగా, చిన్నబాబుకి పెద్దబాబుకి, అయ్యా వాళ్ళని అరెస్ట్ చేయకాకండి, ఇదేదో ఉంటే నేను గడ్డిస్తాను, రేపు నెక్స్ట్ మనం ఇబ్బంది పడిపోతాం, వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు లోపల దిగితే అని చెప్పొచ్చుగా పవన్ కళ్యాణ్ చెప్పడు. మద్యపానంతో నిషేధించి జనాలు పొట్ట కొట్టావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది ఒక్కటి తెలుసు. ఇవాళ ఏం కొడుతుంది చూడమను, ఒక్కో సాపుకాడికి రమ్మను పవన్ కళ్యాణ్ 30 మంది చూపిస్తా పండుకొని అడ్డం పడిపోతున్నారు. ఎవడు పొట్ట కొట్టిండు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోట తీసుకొని పోయి ఇంట్లో వేసుకుంటున్నాడు. ఇవాళ సాపుకాడిని తాగుతా ఉన్నారు. వైసీపీ 11 సీట్లు పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఏమండి, నిన్న కూడా జరిగిన ఓటు బలం అంతా జగన్మోహన్ రెడ్డి గ్యాంబ్లింగ్ చేశారండి. నాకు తెలుసు అది పక్క గ్యాంబ్లింగ్ జరిగింది. ఏమండి, ఈ పవన్ కళ్యాణ్కి 21 సీట్లు 21 గెలుస్తాడా? 175 ఇచ్చినా కూడా గెలిచేవాడు పవన్ కళ్యాణ్ పిట్టబర్ని తెలుసా? అంటే లోకేష్కి ఎన్ని వస్తాయండి? ఎంత వచ్చింది మామూలుగా? దీన్ని ఏమంటారు, మెజార్టీ భారీగా వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా? అక్కడ 40,000 ఓటు బ్యాలెన్స్ ఉంది. ఏది పద్మశాలీలు అంటే ఈయనకే పడిపోతాయి ఓట్లన్నీ. నేను రోజు పోతుంటా మంగళగిరి, ఏదో కిరాయి పడుతుంది. నేను అడుగుతూ ఉంటా, ఇది గ్యాంబ్లింగ్ అని. విజయసాయి రెడ్డి వీడియో వైరల్ అవుతుంది సార్. విజయసాయి రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అయిన వీడియో వైరల్ అవుతుంది. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడికి లొంగిపోయారు, అమ్ముడుపోయారని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఎవరెవరికి లొంగిపోయారు, అమ్ముడుపోయారు అన్న విషయం కంటే కూడా వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ప్రజలకు కావాల్సింది అది. విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు, చెప్పిన దాంట్లో నిజం ఉందా, ఆ నిజం వల్ల రాష్ట్రానికి ఏమన్నా లబ్ధి ఉందా, అది కావాలి. కానీ ఎవరికి అమ్మడిపోతే ఎవరికి ఏం అవసరం ఉంది? విజయసాయి రెడ్డి గారు వాళ్ళతో భేటీ అయ్యి వచ్చిన తర్వాతే పార్టీకి రాజ్యసభ సీట్కి రాజీనామా చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమన్నా? చేస్తే చేయనివ్వండి, దానివల్ల పెద్ద లాభము లేదు, నష్టము లేదు. ఇప్పుడు ఆయన ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి రాచాడు, వీళ్ళకి అమ్ముడిపోయాడు అనే మాట వాస్తవం అయితే, అందులో ఈయన దగ్గర నుంచి వచ్చే సమాచారం ఏదన్నా రాష్ట్రానికి ఉపయోగం ఉందనుకుంటే వెల్ అండ్ గుడ్, సాయి రెడ్డి గారు మంచి గారు అనుకుంటాం. నా సన్నిహితులు ఎలా చేస్తున్నారు, నేను ఎంపీ పదవి ఇచ్చి కేంద్రానికి పంపించాను అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఎంపీ పదవి ఇచ్చాను లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోయాను అన్నది కాదు. ఇప్పుడు ఈయన చెప్పే దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా? అబద్ధం చెప్తున్నాడు, నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నాడు అనే మాట రావట్లా. వెళ్ళిపోయాడు, వాళ్ళకి లొంగిపోయాడు, తొత్తులు అయిపోయాడంటే నిజం చెప్తున్నాడని అబద్ధం చెప్తున్నాడని ఆ వాస్తవం చెప్పాలి. ఈ చెప్పే ఎన్ని పచ్చి అబద్ధాలు అనే మాట చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు. అమ్ముడిపోయాడంటే చెడ్డోడు మంచోడికి అమ్ముడిపోయాడా అంటే అమ్ముడిపోయాడని అంటే మనం చెప్పలేం కదా. ప్రజలకు కావాల్సింది ఏంటి, దాని గురించే మేము ఆలోచిస్తారు తప్పితే ఎక్కువగా లోతుగా రాజకీయమైన అంశాల గురించి ఎక్కువగా ఆలోచించరు ప్రజలు. విజయసాయి రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అయిన వీడియో వైరల్ అవుతుంది. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడికి అమ్ముడిపోయాడు, లొంగిపోయాడని చెప్పేసి కూడా అన్నమాట. అదే నిజమైందంటారా? ఇప్పుడు తెలంగాణలో కవిత ఏమంటోంది, వీళ్ళ దగ్గర విపరీతమైన అక్రమ డబ్బులు ఉండి పిచ్చి మాటలు అనిపిస్తున్నాయి. వీళ్ళ దగ్గర వీళ్ళు సంపాదించినంతా అక్రమ డబ్బులు సంపాదించిన వాడంతా ఇట్లాగే మాట్లాడతారు. అది నేను విజయసాయి రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చి నేను కేంద్రంలో కూర్చోబెట్టాను, నా సన్నిహితులు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. మీరేమంటారు? అవన్నీ ఏదో అనాల్సిన మా అంటమే, ఏదో అనాలని అంటమే తప్పితే, ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అక్రమం చేసిన మనిషే, కాకపోతే తనంతా తెలుసు
చూసుకున్నాడు, మనకు అటు ఉంటే మనకు లైఫ్ లేదు, అందులోంచి బయటపడదామని బయటపడ్డాడు. వీళ్ళు కొనుగోలు చేయటం కాదు, కొంటానంటే కొట్టయితే డబ్బులు పెట్టి అందరూ కొనొచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఈ 10 మంది వీళ్ళు చేర్చుకోరు, లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో అయిపోయేది. అసలు ఆ పార్టీ లేదే, దాని గురించి అనాల్సిన అవసరమే లేదు. విజయసాయి రెడ్డి అక్కడ కలిసి వచ్చిన తర్వాతే పార్టీకి రాజ్యసభ సీట్కి రాజీనామా చేశాడని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అవన్నీ ఉట్టి మాటలు. విజయసాయి రెడ్డి కూడా నేరస్తుడే, చేసిన తప్పు తెలుసుకున్నాడు. ప్రభుత్వంతో సహకరించి ఎవరెవరు నేరాలు చేశారో బయటపడదాం, మన వరకు కొంత శిక్ష తగ్గుతుందిగా. అప్రూవర్గా మారిన ఆయనకి కొంత శిక్ష తగ్గుతుంది. ఆ ఇదిలో ఆయన ఉన్నాడు. విజయసాయి రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అయిన వీడియో వైరల్ అవుతుంది, వైసీపీ బయట పెట్టింది. దీనికి సంబంధించి కూడా మన జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చంద్రబాబుకి లొంగిపోయాడు, అమ్ముడు పోయాడు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో వల్ల అదే జరిగిందంటారా? అమ్ముడు పోయినా కూడా వాళ్ళు తప్పు చేస్తే బయట పెట్టేస్తారు. కానీ ఈయన వ్యక్తిగతంగా పార్టీ మంచి ఆయన కోరుకుండా చేరుతున్నారు. మరి మంచి చెడ్డ వాళ్ళు ఆలోచించారు. నేను ఎంపీ పదవి ఇచ్చి కేంద్రంలో కూర్చోబెడితే నా సన్నిహితులు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పలేము. అంటే వాళ్ళతో భేటీ అయి వచ్చిన తర్వాతే పార్టీకి రాజ్యసభ సీట్కి రాజీనామా చేశాడు విజయసాయి రెడ్డి అని చెప్పేసి కూడా అంటున్నారు. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో ఉండి ఆయన రాజీనామా చేయొచ్చు, ఆయన అనుకూలించి రాజీనామా చేయొచ్చు. ఆ దృష్టిలో మనం చూడాలి. విజయసాయి రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అయిన వీడియో వైరల్ అవుతుంది, వైసీపీ బయట పెట్టింది వీడియోని. అయితే అతను భేటీ అయిన తర్వాత వచ్చి పార్టీకి రాజ్యసభ సీట్కి రాజీనామా చేశారని చెప్పేసి కూడా అంటున్నమాట. అలానే జగన్మోహన్ రెడ్డి ఏమో లోబడిపోయాడు, అమ్ముడు పోయాడు అని చెప్పేసి మొన్న అన్నారు. అలానే విజయసాయి రెడ్డి గారు లోపడ్డారంటారా? లోపడు అంటే ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకోవాలంటారు చూసారా, అలాగే ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి. అవి సేవ్ అవడానికి చేరాడు, ఇది అందరికీ తెలిసిన విషయమేగా. ఇప్పుడు పార్టీని వదిలేసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చేసి ఎందుకు వెళ్ళాడంటే ఆయన సేవ్ చేసుకోవడానికి. ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయిగా, లీడింగ్ పార్టీ ఏదంటే అది ఆయన్ని కొంతవరకు కాపాడుతుందనే ఉద్దేశంతో అందులో తెలియదు. విజయసాయి రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చి రాజ్యసభలో కూర్చోబెడితే సన్నిహితులే ఎలా చేస్తే ఎలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి. సన్నిహితులే అంటే ఇప్పుడు ఇద్దరు ఉంటారు మా వ్యక్తులు, ఏదైనా దెబ్బ తగిలితే ఇంకా అక్కడ స్నేహం చూసుకోరు, సన్నిహితులు చూసుకోరు. దెబ్బ తప్పించుకోవడానికి చూసుకుంటారు, కానీ ఇంకా అదేం లెక్క చేయరుగా. ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకుంటారని చెప్పాను ముందు మీకు. అట్లా ఆయన సేఫ్టీ గురించి ఆయన చేసాడు. జగన్ 2.0 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతా అన్నాడు. మరేంటి దీనివల్ల మరి ఏమన్నా వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? నువ్వు అవునన్నా కాదన్నా వైసీపీ ఎలాగో రావటం ఖాయం. నువ్వు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేయడా చేస్తాడుగా. నువ్వు చేసి ఎలా తప్పు చేసి గెలిచావు, ఇది అలాగ తప్పు గెలుస్తుంది. తప్పేముంది? ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ 11 సీట్లు పడిపోయింది, వరుసగా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు, బలం తగ్గిపోయింది కదా. తగ్గిపోయిపోతే వాళ్ళ తప్పు వీళ్ళంతా బలం ఉన్న వాళ్ళ వీళ్ళంతా సన్యాసులు రాజీనామా చేసిన బలమైన సన్యాసులు కాదుగా, చెత్త సన్యాసులు ప్యాకిల్ అయిపోయాడు. ప్రూఫ్ చేసుకున్నారు చెత్త సన్యాసులు.